హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ లాస్ట్ డే ఓటింగ్ రిజల్ట్ అయితే ఒక్కసారి చూద్దాము. దానికంటే ముందుగా వరదలు చాలా తీవ్రంగా వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ అంతటా కూడా వర్షాలు అయితే పడతా ఉన్నాయి. మెయిన్గా ఈస్ట్ తెలంగాణలో ఈసారి ఎక్కువగా పడుతున్నాయి అనుకుంటున్నా. ఎవరైనా వరదలకు సంబంధించిన ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. సో ఇక ఓటింగ్ రిజల్ట్లోకి వెళ్ళే ముందు చూసేద్దాం. మరి అంటే పెద్ద డిఫరెన్స్ అయితే లేవు. తనుజ గౌడ సేమ్ ప్లేస్లో ఉంది. మరి సుమన్ శెట్టి గారు ఏం సెట్ చేసుకొని వచ్చారో కానీ మా అన్అఫిషియల్ ఓటింగ్లో చాలా ఆయనకైతే మంచి ఓటింగే పడుతుంది. అంటే సెకండ్ ప్లేస్లో ఉండడం మామూలు విషయం కాదు ఆయన గేమ్ తోటి. సో ఎనీవే సీనియర్ యాక్టర్, మరి తెలివితేటలు ఉంటాయి కదా, అంత ఈజీ కాదు. సో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అంటే అఫీషియల్ ఓటింగ్ కూడా దీనికి అఫీషియల్ ఓటింగ్కి పెద్ద తేడా ఏముండదు. సో ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కాబట్టి. ఇక థర్డ్ ప్లేస్లోకి వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ క్రేజ్ మనందరికీ తెలిసిందే. ఇక సంజన గిల్రాని ఫోర్త్ ప్లేస్లో ఉంది. సంజనాకి అయితే కొంచెంగా పెరుగుతూ ఉంది, కంటెంట్ ఇస్తుంది కాబట్టి ఆమెదైతే ఓటింగ్ శాతం అయితే పెరుగుతూ ఉంది. ప్రియా ఆడిన గేమ్ వల్ల, ఆమె కెప్టెన్ అవ్వడం వల్ల ఇదైతే ఆమెకు వచ్చేసింది. ఇక డెమాన్ పవన్ ఓటింగ్ కూడా చాలా బాగుంది. మరి ఒక కామన్ మ్యాన్ అయినా కూడా డెమాన్ పవన్కి అయితే మంచి ఓటింగ్, అంటే 5th ప్లేస్లో ఉన్నాడు. అంటే మిగతా సెలబ్రిటీలు నెట్టుకొని 5th ప్లేస్లో ఉండడం అనేది మామూలు విషయం కాదు. అంటే కామన్ మ్యాన్స్ ఏమైనా ఎక్కువగా నామినేషన్లకు వస్తే తగ్గుతుందో లేదో చూడాలి. ఇక 6th ప్లేస్ వచ్చేసి రాము రాథోడ్ పరిస్థితి అయితే, అంటే 6th ప్లేస్లో ఉన్నా కూడా ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు కాకపోయినా తర్వాత ఫర్దర్ వీక్స్లో అయినా కూడా రాము రాథోడ్కి డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఇక 7th రీతు చౌదరి కూడా లైట్గా పెరిగింది. కాకపోతే రీతు చౌదరి ఇంకా రెచ్చిపోవాలి. మరి ఏ రకంగా రెచ్చిపోతే బాగుంటుంది, ఆటల్లోనా లేకపోతే మాటల్లోనా అనేది కామెంట్ చేయండి. 8th ఫ్లోరా షైనీ అండ్ 9th సృష్టి వర్మ. సో సృష్టి వర్మ అండ్ ఫ్లోరా షైనీకి జస్ట్ ఎంట్రీకి అంత డిఫరెన్సే ఉంది ఓటింగ్లో. వీరిద్దరిట్లో ఎవరైనా పోవచ్చు. కాకపోతే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ వారం ఆల్మోస్ట్ ఎలిమినేషన్ లేకపోవచ్చు అని. ఒకవేళ ఉంటే మాత్రం వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరైతే పోతారు. వీళ్ళిద్దరిట్లో ఎవరు పోతే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.